చిన్ని తన తల్లికి ఆ నాగవల్లి చేసిన అవమానం గురించే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది కోపంతో. దాన్నసలు ఏం చేసినా కూడా పాపం లేదు. మా అమ్మనే తిడుతుందా, మా అమ్మ మీదకే చేయెత్తుతుందా, దాని చేతులు ఇంచేయాల్సింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక చిన్నికి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటుందనమాట రూప. నేను కనకపోయినా కూడా నన్ను కన్న తల్లిలాగా చూస్తుంది. నా బిడ్డ దేవత అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక చంటి కూడా మా అక్క బంగారం అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే తను అలా కోపంగా ఉండడంతో ఈ చంటి ఏం చేస్తాడంటే, మా అక్కని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని అక్కడ చూడక్క ఎంతమంది జనాలున్నారు అంటూ ఉంటే, ఏంటమ్మా అది అని అంటూ ఉంటే, కాయిన్ గాని నిలబెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. అంటే మరి నాకు కూడా ఇయ్యమ్మా ఒక రూపాయి అంటే, ఇంక చంటి కూడా నాకు కూడా ఇయ్యమ్మా అంటాడు. ఇద్దరు కలిసి వెళ్ళి నిలబెడతారనమాట. ఈ చిన్ని ఏం మొక్కుంటుందంటే, చిన్నప్పుడు నేను కలుసుకోలేకపోయినా చందు, లోహిత, మహి ఎక్కడున్నారో నాకు కనిపించేలాగా చెయ్యి స్వామి అన్నట్టు వాళ్ళ గురించి మొక్కుకొని కాయిన్ నిలబెడితే నిలబడుతుందనమాట. అంటే చిన్ని కోరిక నెరవేరుతుందన్నట్టు. ఇక ఆ చంటి కూడా కోరుకుంటాడు. అది కూడా నిలబడుతుంది. అయితే ఇంకా తను మొక్కుకొని వెళ్ళిపోతుంది. ఇక ఈ మాహి విషయంలో వాళ్ళ మరదలొచ్చి శ్రియ వచ్చి చెప్తుందనమాట. "బావ అక్కడ చూడు కాయిన్స్ కానీ నిలబెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట" అని చెప్పగానే, "అవునా సరే పద" అని చెప్పని వెళ్తాడు. ఫస్ట్ ఏమో నిలబడదు. మళ్ళీ ట్రై చేస్తాడు. ట్రై చేస్తే నిలబడుతుందనమాట. తన కోరికేంటి? తన మనసులో ఉన్న చిన్ని కనపడాలి అని. చిన్ని మీద చిన్నప్పుడేమో ఫ్రెండ్‌షిప్‌గా ఉన్నింది. ఇప్పుడేమో అది గాఢమైన ప్రేమలాగా మారిపోయిందనమాట. ఓవైపు చిన్ని ఏమో ఫ్రెండ్స్ లాగే అనుకుంటుంది. కానీ మహి మాత్రం చిన్నిని ప్రేమిస్తున్నాడు. ఇక నిలబడిన వెంటనే ఆనందంతో గెంతులేస్తూ ఉంటాడనమాట. ఏయ్! నేను అనుకున్నది నా కోరిక నెరవేరుతుంది. దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చేసాడు అని. అయితే ఈ స్త్రీ ఏమనుకుంటుందంటే నా చదువు అయిపోయిన వెంటనే బావతో పెళ్లి కావాలనుకుంటుంది. పాపం ఆ కాయిన్ నిలబడదనమాట. ఇంకెక్కడ నిలబడుతుంది? చిన్నిని లవ్ చేస్తూ ఉంటే మొత్తం మీదైతే వీళ్ళ స్టోరీ ఇలా ఉంది. ఫ్రెండ్స్ మీరు చెప్పండి. చిన్ని మహిని పెళ్లి చేసుకుంటే బావుంటుందా? చందుని పెళ్లి చేసుకుంటే బావుంటుందా? మీ ఒపీనియన్ చెప్పండి.